ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలంటూ చాలా ఉద్యోగాలంటూ యాక్చువల్‌గా అటు ఇటు వెళ్ళిపోతున్నారు. అంటే కొడుకులు, కూతుళ్ళు అందరూ. సో, అలాంటప్పుడు పెద్దవాళ్ళైతే చాలా ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారు. అలాంటి వారందరికీ కూడా ఈ వనప్రస్థ రిటైర్డ్ హోమ్స్ ఎంతో హాయిగా అనిపిస్తోంది. సో, ఒకరితో ఒకరు కలిసి ఉండాలి అని వారు అనుకుంటున్నారు. అందుకని ఇలాంటి హోమ్స్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు. సో, మనమైతే ఇక్కడికి వచ్చేసాము. చాలా విశాలమైన ప్రాంతం చూడటానికి చాలా చక్కగా ఉంది. ఇప్పుడు ఇక్కడ మనతో పాటు వనప్రస్థ ఆరోగ్యశ్రీ రిటైర్మెంట్ హోమ్స్ ఫౌండర్ ఉన్నారు. సో, వన్ ఆఫ్ ద ఫౌండర్ ఈయన. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ యాక్చువల్‌గా అయితే వనప్రస్థ హోమ్స్ అసలు మీకు ఈ ఆలోచనకి పునాది ఎప్పుడు కలిగింది? అంటే ఒక విధంగా చెప్పాలంటే మీరు చాలా మందికి కొడుకు లాంటి వారని చెప్పాలి. ఎందుకంటే మీరు ఎంతోమంది పెద్దవాళ్ళని హక్కున చేర్చుకున్నారు. సో, మీకు ఇలాంటి ఆలోచన కలగడానికి మీకు స్ఫూర్తి ఏంటంటారు? ఇప్పుడు జీవితంలో ఎన్నో సంఘటనలు ప్రతి మనిషిలోనూ జరుగుతూ ఉంటాయి. అలాంటిది మా కుటుంబంలో కూడా మాకు తల్లిదండ్రులు ఉన్నారు. మా అమ్మగారికి 96లో క్యాన్సర్ అటాక్ అయింది. అప్పుడు మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా ఇలాంటి సర్వీస్ చేయడానికి ఎవడో ముందుకు రాలేదు. మామూలుగా ఉంచుకునే వాళ్ళు ఉంటారు, భోజనం పెట్టేవాళ్ళు ఉంటారు, టయానికి భోజనం పెట్టేవాళ్ళు ఉంటారు, అందరూ బాగుంటారు. కానీ డైపర్ చేంజింగ్, బ్రషింగ్, బాతింగ్ ఇలాంటి సర్వీస్ చేయడానికి ఎవరికి వాళ్ళ అనువైనటువంటి వర్కర్స్ దొరకట్లేదు. ప్లస్ మనం ఇంటి దగ్గర అన్ని పనులు చూసుకోవడానికి మనకి ముందు ఇవాళ భార్య భర్త ఇద్దరు జాబ్ చేస్తేనే కుటుంబాలు గడిచే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు వ్యాపారం కోసమో ఉద్యోగం కోసమో వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోవాలి. ఎవరు ఒక మనిషిని తీసుకొచ్చి, గుర్తు తెలియని మనిషిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టినా కూడా సకాలంలో స్పందించి వాళ్ళకు సరి అయిన సర్వీసెస్ అందించలేకుండా ఉన్నారు. కాబట్టి ఒకవేళ అన్ని భరించి ఒకే పోనీలే అని తీసుకొచ్చి పెట్టినా కూడా వాళ్ళ పనులు వాళ్ళకి పనులు ఉంటాయి. వాళ్ళకి పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఫంక్షన్స్ ఉంటాయి. వాళ్ళకు కూడా వాళ్ళు వెంటనే వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితులు మళ్ళీ ఒంటరైపోదు. మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఎక్కడ? ఈ ఒకరోజు 2 రోజులు 4-5 రోజులకి మళ్ళీ ఎవరో దొరకరు. ఇలాంటి బాధలు, ఇలాంటి సమస్యలకి పరిష్కార దిశగా మనమే అలాంటి సర్వీసెస్ అన్నీ ఇక్కడే ప్రొవైడ్ చేసి వాళ్ళకి అన్ని సౌకర్యాలు, డైపర్ చేంజింగ్, బ్రషింగ్, బాతింగ్, మంచి ఫుడ్డు, వాళ్ళకి అనువైనటువంటి ఆహారం. ఈ కాంపౌండ్లో మాకు 13 మంది బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళు వెల్లుల్లిపాయ తినరు, ఉల్లిపాయ తినరు. వాళ్ళకి సపరేట్. మళ్ళీ మిగిలిన వాళ్ళలో స్పైసీ ఉన్నారు, నాన్ స్పైసీ ఉన్నారు. వాటిల్లో కూడా మెత్తగా చిన్నపిల్లలు తింటే ఎంత మెత్తగా ఉంటుందో అలా తినేవాళ్ళు ఉన్నారు, మామూలుగా తినేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ అనుగుణంగా ఎవరి అభిప్రాయానికి, ఎవరి అభిరుచికి తగ్గట్టుగా, వాళ్ళ డైజెషన్ సిస్టానికి తగినట్లుగా, అంటే పళ్ళు డైజెషన్ సిస్టమ్ అంటే పళ్ళు లేవనుకోండి, మెత్తగా అన్నవాళ్ళు వాళ్ళు మెత్తగా కోరుకుంటారు. అందులో తప్పేం కాదు. వాళ్ళకి ఇవన్నీ సమస్యలకి పరిష్కార దిశగా మేము ఈ హోమ్ స్థాపించి, మేము వంటగదిలో 6 ఉంటారు. మా ఏ సెక్షన్ వాళ్ళు ఆ సెక్షన్కి. అట్లా అని మా నాన్ వెజ్ కూడా ఉంది. ఈ కాంపౌండ్లో మాత్రం మేము నాన్ వెజ్ ఉండవు. కానీ నాన్ వెజ్ ప్రియులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళకు కూడా అది దూరంగా కనపడే షెడ్లో అక్కడ నాన్ వెజ్ కర్రీస్ అవి వండి తీసుకొచ్చి వాళ్ళ కోరిక మేము తీరుస్తూ ఉంటాం. ఎవరిని నిరాశపరిచే ప్రజలు ఫుడ్ విషయంలోనే కాదు, సౌకర్యాల విషయంలో కూడా. ఆహార విషయం అంటే మనిషికి ముఖ్యమైనది ఆహారం. ఇంటే కొన్నంతకాలం వాళ్ళకి శరీర దారుఢ్యత బాగుంటుంది, ఆరోగ్యకరంగా బాగుంటారు. కానీ ఆ ఇంటేకులో కూడా అమంతరాలు వచ్చినప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది కదా. వాళ్ళకి రాగి జావా, ఫ్లూయిడ్ ఫుడ్స్ అంటే రాగి జావా, సగ్గుబియ్యం జావా, బార్లీ జావా, ఓట్స్ ఇలాంటివి కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళకి మంచి ప్రోటీన్స్ కావాలి, మంచి సరైన పౌష్టికాహారం కావాలి. అదే దిశగా వాళ్ళు తినడానికి వాళ్ళకి అనుగుణమైన రీతిలో మనం తప్పకుండా ఇస్తున్నాము. సర్వీసెస్ విషయానికి వచ్చేసరికల్లా అన్ని సర్వీసెస్, బెడ్ రిడెన్స్ కూడా మేము ఇక్కడ చేయగలుగుతున్నాము. ఇలాంటి సర్వీసెస్ అనేది ఇదంతా మా అమ్మగారికి అంకితం. అక్కడతో అది ఆగిపోయినప్పుడు నాకు మంచి మిత్రులు, నాతో పాటు ఇంకా 4, అంటే నాతో పాటు మొత్తం 5 కలిసి ఈ సంస్థ, ఇంత పెద్ద సంస్థను స్థాపించడానికి నా దగ్గర అంత క్యాపబిలిటీ లేదు. మళ్ళీ మా అనిల్ గారు, మా పార్ట్నరు, ఈయనతో పాటు ఇంకొక 3 వారందరం కూర్చొని దీని మీద లాభాలు రావు, లాభాపేక్షతో ఈ వ్యాపారంలో మీరు అడుగు పెట్టద్దు, దాని సరిపోయినా చాలు, ఒక్కోసారి నష్టాలను కూడా సరి చూడాల్సి వస్తుంది, ఇలా ఉంటుంది పరిస్థితి. అంటే వాళ్ళు అన్నది కూడా ఒకటే, ఏమంటే జీవితం మొత్తం సంపాదించాము,
సరే మనకు ఉందా లేదా అనేది పక్కన పెడితే నష్టమో లాభమో మనం 10 మందికి ఉపయోగపడాలి, మన జీవితాలు 10 మందికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో వాళ్ళు నాకు సహకరించి అందరం ఇవాళ ఆ ఐకమత్యంతో ముందుకెళ్ళిపోతున్నాం. మేము ఇంత విజయం సాధించడానికి మా వెనకాల నా పార్ట్నర్సే ముఖ్య కారణం. దానికి తోడు మా దగ్గర 6 సంవత్సరాల నుంచి ఉండే ఇన్మేట్స్ ఉన్నారు. వాళ్ళు నన్ను పంపిస్తారని వాళ్ళు మమ్మల్ని వాళ్ళు పోరు. అంటే ఈ హోమ్లో వాళ్ళకి అన్నిటికీ స్వేచ్ఛ. ఇది నాది, ఇది మాది, ఇది ఒక కమ్యూనిటీ హోమ్ లాగా ఉంటుంది తప్ప వృద్ధాశ్రమం లాగా ఉండదు. సార్, అంటే ఇప్పుడు మీతో పాటు మీ ఫ్రెండ్స్ 5గురు కూడా చాలామంది అమ్మలకి కొడుకులు అయ్యారని చెప్పుకోవాలి. సో అసలు ఇక్కడ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మార్నింగ్ ఎన్ని గంటలు లేస్తారు? వాళ్ళకి అంటే చాలా ప్లేస్ అయితే ఉంది, సో వాకింగ్ అలాంటివి ఏమైనా చేయిస్తారా? మీరు ముందే చెప్పారు అందరి అమ్మలకి మీరు కొడుకులు అని. అంటే ప్రతి తల్లిని కొడుకులు కుటుంబ సభ్యులు ఎలా చూసుకుంటారో మా పార్ట్నర్స్ అందరూ కూడా వాళ్ళని అదే రకంగా చూసుకుంటారు. వాళ్ళకి చిన్నటువంటి కౌన్సిలింగ్స్, అంటే వాళ్ళు నడవలేకపోయినా కూడా అమ్మ కొంచెం మీరు 4 అడుగులు వేయాలి రోజు, కొంచెం మంచి ఆహారం తీసుకోవాలి, మీరు ఈ టైంకి లేవాలి, మీరు ఎలా ఉండాలి అలా ఉండాలి, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, ఇలాంటివన్నీ మా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక్కడ నిజంగా దానికి మాతృత్వానికి ఉన్నటువంటి నైతిక విలువలన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళానంటే నా పెద్ద కొడుకు అంటాడు ఒక ఆయన. అట్లా వాళ్ళకి మాకు అనుబంధం అనేది అంతే అయిపోయింది. వాళ్ళ వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా అందరూ ఒకే టైంలో లేవటం అనేది జరగదు. దట్ ఈజ్ ఇంపాసిబుల్. ఒకవేళ 4:30, 5ంటికి లేచేవాళ్ళు ఉన్నారు, వాకింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. 5:30, 6ంటికి లేచేవాళ్ళు ఉన్నారు, 7 గంటల దాకా కూడా పడుకునే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎవరికి అనుకూలంగా వాళ్ళకి మా డైనింగ్ హాల్కి రాలేని వాళ్ళందరికీ వాళ్ళ రూమ్కే మేము ప్రొవైడ్ చేస్తాం. అంటే మాది 6:30కే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అవుతుంది, 9:30 వరకు నడుస్తూనే ఉంటుంది. అంటే అందరూ ఒకే టైంకి లెగవలేరు కాబట్టి వాళ్ళు లేచినప్పుడు వాళ్ళకి మంచిగా బ్రషింగ్ చేసుకొని ఇవన్నీ తయారైన తర్వాత ముందు మనం ఇచ్చేది, కొంతమంది బాయిల్డ్ ఎగ్ తినేవాళ్ళు ఉన్నారు, ఫస్ట్ బాయిల్డ్ ఎగ్ ఇచ్చేసి కొంతమందికి వాళ్ళ ఆహార అలవాట్లను బట్టి డాక్టర్ కూడా చెప్తారు కదా, మంచి ప్రోటీన్స్తో కూడినటువంటి డైట్ చార్ట్ ఇస్తారు. ఆ డైట్ చార్ట్లో ఉంటే తప్పకుండా ఆ డైట్ చార్ట్ ఫాలో అవుతుంది. ముందు బాయిల్డ్ ఎగ్ ఇచ్చేసి టీయా, కాఫీయా, పాలా అనేది వాళ్ళ ఇష్టం మీదే ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత అంటే వీళ్ళకి మళ్ళీ కంపేరింగ్ లేదు, అందరికీ ఒకేసారి టీ వచ్చేది, మా టీ ఆరిపోతుంది, మీరు తొందర తాగండి, ఇలాంటి వాళ్ళని ఒత్తిడి చేసే సమస్య ఉండదు. అందరికీ వాళ్ళ సమయానుకూలంగా వాళ్ళ అభిరుచికి తగ్గినట్లుగా మేము ఇస్తూనే ఉంటాం. రెస్ట్రిక్షన్స్ అనేది 8 గంటలకి కిచెన్ క్లోజ్, టిఫిన్ దొరకదు అంటే పాపం వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, అలాంటివి మా దగ్గర ఉండవు. హ్యాపీగా గడిపినా సరే ఆరోగ్యం విషయంలో చాలా ఇష్యూస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఒక్కొక్కసారి ఆక్సిజన్ అవసరం ఉంటుంది, ఎమర్జెన్సీ కింద, లేకపోతే ఏదైనా అవసరం ఉంటుంది. ఇక్కడ డాక్టర్ సదుపాయాలు అవి ఏమున్నాయంటారు? వృద్ధాప్యం అంటేనే ప్రాబ్లమ్స్. వృద్ధాప్యం అంటే ప్రాబ్లమ్సేగా, దాంట్లో క్వశ్చనే ఉండదు. అయితే వాటినన్నిటినీ అధిగమించడానికి మా దగ్గర ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఉన్నాయి, న్యాచురల్ మామూలు ఇవి ఉన్నాయి, వాటిని మాన్యువల్ సిలిండర్స్. ఒకవేళ పవర్ గివర్ లేకపోయినా కూడా గబుక్కున మేము వాళ్ళకి ఆక్సిజన్ ఇవ్వడానికి ఆక్సిజన్ మాన్యువల్ సిలిండర్స్ ఉన్నాయి, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఉన్నాయి, నెబులైజర్స్ ఉన్నాయి. ఆ అవసరాన్ని బట్టి నాకు కొంత మెడికల్ నాలెడ్జ్ ఉంది. మా సిస్టర్ ఆవిడ ఉంటుంది ఇక్కడ 24/7, ఆ సిస్టర్ గారు చూసుకుంటారు. ఇక డాక్టర్ని అవసరమైతే పిలిపిస్తాం తప్ప మా దగ్గర డాక్టర్ ఉన్నాడు, మేము అన్ని చూసుకోగలమంటే అన్నిటికీ రెస్పాన్స్ మేము అవ్వాల్సి వస్తుంది. అందుకని ఎవరైనా మీరు చెప్పిన ఏ ఓల్డేజ్ హోమ్లో డాక్టర్ ఉన్నారంటే వాళ్ళ అభిప్రాయానికి నేను బాధ్యుడిని కాదు. కానీ మరి వాళ్ళకి ఏదైనా డాక్టర్ మా దగ్గర ఉన్నారు అన్నప్పుడు వాళ్ళకే ప్రమాదం జరిగిన మేము బాధ్యత వహించాలి కదా. అది ఓన్లీ మేము చేసేది నర్సింగ్ సర్వీసెస్, ఫస్ట్ ఎయిడ్, ట్రీట్మెంట్. ఆక్సిజన్ తక్కువైంది లేదా గొంతులో ఏమన్నా అడ్డం పడింది, దానికి నెబులైజేషను, దీనికి ఆక్సిజను, ఇలాంటి డివిజన్స్ చేసుకొని ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ వాళ్ళతో మాట్లాడుకుంటూనే వాళ్ళని మళ్ళా తప్పదండి హాస్పిటల్కి వెళ్ళాలి అనే పరిస్థితుల్లో వాళ్ళతో మాట్లాడుకుంటానే మేము చేస్తూనే ఉంటాం. ఫస్ట్ అవర్ ఈజ్ గోల్డెన్ అవర్. మొట్టమొదటి గంటలో వాళ్ళని మనం గుర్తించబడి సరైన టైంలో ట్రీట్మెంట్ అందితే
వాళ్ళ లైఫ్ బాగుంటుంది. అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ అయితే ఎలా డీల్ చేస్తారు సార్? అంబులెన్స్లు అవి ఉన్నాయా? అంబులెన్స్ ఉంది, మా కారు ఉంది. ఇక్కడ సిటిజన్ హాస్పిటల్ వచ్చేసి మాకు ఓన్లీ 4 కిలోమీటర్స్, 5 మినిట్స్ జర్నీ. మేము ఇలా కాల్ చేస్తుంటేనే ఆ ఫోన్ పెట్టేక ముందే అంబులెన్స్ ఇక్కడ ఉంటుంది. 24 గంటలు సర్వీస్లోనే ఉంటారా? మంచి ప్రశ్న అమ్మా ఇది. ఇప్పుడు ఇది ఓల్డేజ్ హోమ్ అంటే ఇక్కడ మనము అన్ని విధాల అన్ని ఆపదలను ఎదుర్కోవడానికి సిద్ధంగా, అంటే యుద్ధానికి సిద్ధంగా ఉండే సైనికుల్లాగా మా వర్కర్స్ ఉండాల్సిందే. మేము ఇంటికి వెళ్ళి పొద్దున్నే 9ంటికి వచ్చి సాయంత్రం 5ంటికి వెళ్దా వాళ్ళం అలాంటి ఎంప్లాయీస్ని మేము పెట్టుకోము. మా దగ్గర వర్కర్స్ క్వార్టర్స్ అయ్యి 24/7 మా దగ్గర వర్కర్స్ ఉంటానే ఉన్నారు. అటువంటి సందేహం మీకు అవసరం లేదు. వర్కర్స్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తారా? అన్ని లంచ్, డిన్నర్ అసలు కంప్లీట్ వాళ్ళ రూములతో సహా మా దగ్గరే. అవసరమైతే మంచి కొంచెం ఆరోగ్యం అటు ఇటుగా ఉన్న పేషెంట్ ఉన్నారు, కొద్దిగా భయపడే వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు మా వర్కర్ వాళ్ళ పక్కన పడుకుంటారు. మేము కూడా 24/7 ఈ హోమ్ వదిలిపెట్టి నేను బయటికి ఆ కాంపౌండ్ వాళ్ళ దాన్ని నేను వెళ్ళను. ఏ పరిస్థితులు నేను ఇక్కడే ఉంటాను. మా వర్కర్స్ ఇక్కడే ఉంటారు, మా మేనేజర్స్ ఇక్కడే ఉంటారు. మా పార్ట్నర్స్ మాత్రం అందరూ ఉండాల్సిన పని లేదు కాబట్టి, అంటే వాళ్ళకి కొంచెం మెడికల్ నాలెడ్జ్ అనేది తక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి కొంచెం వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఎనీ టైం నేను ఇక్కడే ఉంటున్నాను అన్నమాట. వాళ్ళు నాకు రెస్ట్ ఇవ్వడానికి పగలు ముగ్గురులో ఎవరో ఒకళ్ళు నాకు వస్తారు. ఏదైనా బయటికి పని ఉంది, నేను వెళ్తున్నాను, మాకు పని ఉంది, ఒక షాపింగ్కో లేకపోతే ఇంకెక్కడికో నేను వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి. అలాంటప్పుడు మా పార్ట్నర్స్లో ఎవరో ఒకళ్ళు వస్తారు, నా స్థానాన్ని వాళ్ళు భర్తీ చేస్తారు. సార్ చివరిగా ఒక్కటి చెప్పండి, అంటే మనం ఏ సంస్థ అయినా సరే రన్ చేయాలంటే ఎంత ఉపయోగాలు ఉంటాయో అలాగే కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి దాంట్లో. బట్ ఇప్పుడు మీరు ఇందులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా, లేదంటే మీకు వెనకాల బ్యాక్ బోన్ ఎవరైనా సపోర్ట్ ఉన్నారా? ఈ 5గురు కాకుండా ఏదైనా ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడి నుంచైనా ఏదైనా సపోర్ట్ ఉందా? ఇది అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటారు. నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాదు, అట్లానే ఆర్ఫాను కాదు. మాకు ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు ఎవరి దగ్గర నుంచి మేము అందుకోము. మేము ఎవరి దగ్గర నుంచి డొనేషన్స్తో ఆశించము. డొనేషన్స్ మీద రన్ చేయబడేది కాదు. కేవలం వాళ్ళ డబ్బులతో వాళ్ళకి సరైనటువంటి మంచి సౌకర్యాన్ని వాళ్ళకి అందిస్తూ మంచి ఫెసిలిటీస్, అంటే ఇక్కడ వాళ్ళకి ఆరోగ్యపరంగా కూడా కొన్ని వాళ్ళకి వచ్చే సమస్యలకి కొన్ని మాకు తెలిసినంత వరకు వాళ్ళకి వృద్ధాప్యంలో ఎలా ఉండాలి, మీరు ఏ ఆహారం తీసుకుంటే బాగుంటారు ఏమిటి అనేది కొంతవరకు మా డైటీషియన్ ద్వారా వాళ్ళకి తెలుసుకొని మేమే అన్ని రకాలుగా చూసుకుంటాం వాళ్ళని. అలాంటి ఇబ్బంది మాకేం లేదు.